ప్రధాని నరేంద్ర మోడీ జన్మదిన మహోత్సవాన్ని పురస్కరించుకుని ప్రధానమంత్రి ఆవాస యోజన పథకం ద్వారా నిరుపేదలకు సొంత ఇళ్లు నిర్మించి పేదల కల సాకారం చేసే కార్యక్రమంలో భాగంగా రాజానగరం మండలంలో కానవరం, దోసకాయలపల్లి గ్రామాల్లో లబ్ధిదారులకు ప్రజాప్రతినిధుల చేతుల మీదుగా ఇళ్ల తాళాలు అందజేశారు. రాజమహేంద్రవరం ఎంపీ, భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధరేశ్వరి, కలెక్టర్ పి ప్రశాంతి, రాజానగరం ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ తదితరులు ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకం ద్వారా నిర్మించిన గృహాలను ప్రారంభించి లబ్ధిదారులకు తాళాలు అందజేశారు. వారు మాట్లాడుతూ ప్రధాని నరేంద్ర మోడీ బడుగు బలహీన వర్గాల సంక్షేమమే లక్ష్యంగా పథకాలను అమలు చేయడమే కాకుండా వారు ఆర్థిక స్థిరత్వం సాధించేలా కృషి చేస్తున్నామన్నారు. ఆయన అమలు చేస్తున్న పథకాల ద్వారా పేదల సొంతింటి కల తీరుతుందన్నారు. ఈ పథకాన్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని కోరారు. అర్హులైన ప్రతి కుటుంబానికి ఈ పథకం ద్వారా ఇళ్లు నిర్మాణం చేసుకునేందుకు ఆర్థిక సాయం చేయడం జరుగుతుందన్నారు. దీనికి ముందు కోరుకొండ మండలం దోసకాయలపల్లి గ్రామంలో బత్తుల బలరామకృష్ణ, బత్తుల వెంకటలక్ష్మి ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకం ద్వారా నూతనంగా నిర్మించిన గృహ సముదాయాలను ప్రారంభించి ఆయా ఇళ్లకు సంబంధించిన తాళాలను లబ్ధిదారులకు అందజేశారు. జనసేన, తెలుగుదేశం, బీజేపీ కూటమి నాయకులు, కానవరం గ్రామ ప్రజలు పాల్గొన్నారు.